బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల శాఖ ఎందుకు ఫెయిల్ అయిందో సమాధానం చెప్పారని మంత్రులు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి మెగా ఆయిల్ పంప్ ప్లాంటేషన్లో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి వివేక్ ఇరిగేషన్ మంత్రిగా 3 నెలలు అవకాశం ఇస్తే మార్పులు తీసుకొస్తానని స్టేట్మెంట్ ఇస్తున్న హరీష్ రావును మంత్రి పదవి నుంచి కేసీఆర్ ఎందుకు తీసేశారని నిలదీశారు. 38 కోట్లతో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేయలేదని, ఎక్కువ అమౌంట్ అయితే ఎక్కువ కమిషన్ వస్తుందని, కాళేశ్వరం కట్టారని ఉత్తమ్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రామస్వామి గట్టు వద్ద 20 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ఉత్తమ్ శంకుస్థాపన చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా 3 ఆనకట్టల నిర్మాణంపై ముందుకు వెళుతున్నామని, వచ్చే వానాకాలం నాటికి పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్నారమెంట్ సుందిలా బ్యారేజెస్ టీపీఆర్ లో ఇక్కడ కట్టమని భావిస్తే 5 కిలోమీటర్ల దూరం కట్టిండు. సిగ్గుండాలి మీరు మాట్లాడడానికి. నీళ్ళని ఫ్రీ ఫ్లో చేయండి, నీళ్లు నిల్వ చేయొద్దనేమో ఒక ఎత్తున డ్యాములు బ్యారేజ్లకి జాతీయ అంతర్జాతీయ ఎక్స్పోర్ట్స్ అంటారు. హరీష్ రావు కేటీఆర్ ఏమో లేదు వాళ్ళకంటే మాకు ఎక్కువ తెలుసు, ఒకసారి మేము కూడబెట్టిన కదా, మరి మళ్ళీ మీరు అట్లనే ముందుకు పోవాలి, మీరు గేట్ దింపి నీటిలో చేయమంటారు. మరి హరీష్ రావు గారు ఏమంటారు, 3 నెలలు నాకు టైం ఇవ్వమంటారు. ఏం టైం ఇచ్చేది కాదు హరీష్ రావు గారు. బ్రదర్, మీ మామనే ఒక టర్మ్ ఇరిగేషన్ మినిస్టర్ అని చేసిండు, 2వ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ మీకేసిండు. మరి మీ మామనే ఇరిగేషన్ మినిస్టర్ ఒప్పుకున్నప్పుడు వేరే పార్టీలో చదువుతున్నారు అంటే ఇరిగేషన్ మంత్రిగా నీకు సమర్థత లేదనో లేకపోతే కక్కుర్తనో మరొకటో మరి ఏదో మాకు మీకే కావాలి. కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వామిగా కాళేశ్వరం కాంట్రాక్టర్ నుంచి వీళ్ళు 1400 కోట్ల లంచం చెక్ రూపంలో తీసుకున్నాడు. బీఆర్ఎస్ అకౌంట్ లో పైసలు ఉన్నాయని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పింది. లంచాలు తీసుకున్నారు కాబట్టి నాసిరకం పనులు అయినాయి. నాసిరకం పనులు అయిన కూలిపోయింది, మీ టైంలో కూలిపోయింది. ఇక మీరు పెద్ద మాటలు మాట్లాడితే ఏమన్నా